ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అనే స్టేట్మెంట్స్ వస్తాయి ప్రజల నుంచి. అప్పుడు ఎవడు కథం అవుతాడు? రేవంత్ రెడ్డికి ఏం కాదు, కాంగ్రెస్ కథం అవుతుంది. మీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? రండి బయటికి. రేపు పొద్దున ఈయన చేసే వ్యవహారం మీకు కూడా రేపు ఎలక్షన్లో ఒక్క ఓటు రాదు, మీరు కూడా ఓడిపోతారు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఎందుకున్నాడు? రెరా చైర్మన్ గా శ్రీనివాసరాజు నియామకం ఏ యాంగిల్లో జరిగింది? ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆధ్వర్యంలో తీసుకున్న డెసిషన్ అది. కనబడతలేదా? సంజయ్ జాజు ఎప్పుడో 2014లో ఢిల్లీకి డిప్యుటేషన్ మీద పోయిన వ్యక్తి అసలు తెలంగాణలో ఏ ప్రజల పబ్లిక్ రిలేషన్ సంబంధించిన ఏ పదవిలో లేని వ్యక్తి. ఆయన ఐటీఆర్ కమ్యూనికేషన్ దాంట్లో పనిచేసిండు 2011 to 14 తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయిండు. 2026లో ఆయన ఎందుకు తీసుకొచ్చినారు? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో తీసుకొచ్చినారు? ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ తో తీసుకొచ్చారు. సంజయ్ జాజు నియామకం కానీ అండ్ శ్రీనివాసరాజు నియామకం కానీ. శ్రీనివాసరాజు ఎవరండి? నాకు అర్థం కాదు. 8-9 ఏళ్ళు టీటీడీని ఏలిండి ఆయన జేఈఓగా. సీఎంఓలో పెట్టుకున్న తీసుకొచ్చాయనని. ఎవరి ప్రోద్బలంతో? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఎన్వి రమణ. వాళ్ళు చెప్పినందుకు కదా మీరు పెట్టుకున్నది ఇందులో. ఇవన్నీ మాకు కనబడతలేవా? మాకు అర్థమైన వాళ్ళం ప్రజలకు చెప్పమా? ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు కదా. సో అందుకే కాంగ్రెస్ ఉండాలి, బతకాలనుకున్న వాళ్ళు బయటకు వచ్చేయండి, ఇక తిరగబడండి. ఇది ఇంకా ఇట్లా మనం చేసుకుంటూ వెళ్తే కథమైపోతుంది. తెలంగాణ ప్రజలు ఆగమవుతున్నారు ఇప్పుడు. మార్పు అని ఈవెంట్లు కాదు కదా మీరు చేయాల్సింది. ఓ టెంట్ హౌస్ మాట్లాడుకొని ఐఎన్పిఆర్తో రోజుకో మీటింగ్ పెట్టి రోడ్ల కోసం ఒక మీటింగ్ అట, రైతు భరోసా కోసం ఒక మీటింగ్ అట. నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. మరి ప్రజలు ఏమైపోవాలా? మీడియా సంస్థలు ఎట్లాగో మాట్లాడో, శాటిలైట్ ఛానల్స్ మొత్తం అంతా కబ్జా కోర్లు, దొంగల చేతుల్లో ఉన్నాయి అవి. సో అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని వదిలిపెట్టేదే లేదు. అండ్ ఇంకొక రీసెంట్గా తీసుకున్న డెసిషన్, యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు అని పెట్టిండు. చిరంజీవి భార్యకు వాళ్ళ మెంబర్ అట. వాడెవడో శ్రీనివాసరెడ్డి చైర్మన్ అట. ఇంకెవడో నాట్కో ఫార్మా వాడు మెంబర్ అట. పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2-3 ఉన్నారు, వాళ్ళు మెంబర్లట. కనబడలే మీకు? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1-2 కనబడలే మీకు? సీనియర్ కాంగ్రెస్ నాయకులు కనబడలే మీకు? మరి వీళ్ళంతా ఎక్కడ పోయిరండి? ఫార్మా కంపెనీ వాడు కావాలని నీకు చిరంజీవి కోడలికి పదవి ఇచ్చినావు, చిరంజీవి భార్యకు పదవి ఇస్తున్నావు. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, మీకన్నా ఉండాలి కదా. సరే మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు కావచ్చు, సైలెంట్గా ఉండండి. ఏమంటున్నాడు? టీటీడీలో తెలంగాణ వాళ్ళకి పదవులు లేవా? చరిత్ర తెలుసుకోండి, నేపథ్యం తెలుసుకోండి. తిరుపతి ఆనాడు మద్రాసు నుంచి వాళ్ళని నిలగొట్టినప్పుడు మద్రాసు వాళ్ళు తిరుపతి ఉండాల్సిందే మాకు అని అన్నారు. దాన్ని తెలంగాణ నుంచి ఒక డైరెక్టరు, తమిళనాడు నుంచి ఒక డైరెక్టర్, అది అగ్రిమెంట్లో భాగంగా ఖచ్చితంగా ఉండాలి, అది మ్యాండేటరీ. అది యాదగిరిగుట్ట అనేది ప్యూర్లీ తెలంగాణ టెంపుల్. అది నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ఇలా పెట్టుడేందయ్యా? ఎవడు చెప్పింది నీకు? సో ఇంత అరాచకానికి పాల్పడుతున్నాడు. ఒక దగ్గర కులం పనికి వస్తున్నది, ఒక దగ్గర ప్రాంతం ఆంధ్ర, ఒక దగ్గర చంద్రబాబు నాయుడు. ఆయన ఈక్వేషన్స్ ఆయనకు ఉన్నాయి. సో సీనియర్ కాంగ్రెస్ నాయకులను చెప్పుకున్న మీకేమి ఈక్వేషన్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఏమి ఈక్వేషన్ ఉందో మీరు తేల్చుకోండి. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి తెలంగాణ ప్రజలు తేల్చుకుంటున్నారు. ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, ఎక్కడ పోయిరా బీఆర్ఎస్ నాయకులు? ఎక్కడ పోయిరా? రోజుకో ప్రెస్ మీట్ తెలంగాణ భవన్లో పెట్టుడు, ఆడో ధర్నా చేసుడు. మీకు తెలంగాణ పేటెంటా? మీకు సిగ్గుండాలి కదా మీకు కూడా. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఓట్లు పోతాయి, 5-10% జిహెచ్ఎంసీలో ఓట్లు పోతే 90% ఓట్లు ఇవ్వనివి తెలంగాణ వాళ్ళవి. మరి వాళ్ళు ఎవరికి వేయాలా? బీజేపీ అంటే చంద్రబాబుతో కలిసింది అనుకోండి, అది మొత్తం అటే ఇక అది. సో ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు.